దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు నామంలో నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తుంది, నా మందిరమునందు నివసించువారు, హల్లెలూయా, సూపర్. నా మందిరమునందు నివసించువారు, మందిరము బయట నివసించేవారు, హల్లెలూయా. మనం ఒక ధన్యకరమైన, ఒక భాగ్యకరమైన, ఒక శ్రేష్టమైన, ఒక ప్రశస్తమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనము జీవించాలి అంటే దేవుని బిడ్డలుగా యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మనము ప్రభు దినములో ఎక్కడ ఉండాలి? మనము ప్రభు యొక్క మందిరపు ఆవరణములలో మనము ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రశస్తమైనటువంటి యేసు క్రీస్తు నామములో నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరాన్ని గురించి మనము ధ్యానము చేసుకుందాం. హల్లెలూయా కదా. మందిరము అంటే కొంతమందికి చాలా ఇష్టము, కొంతమందికి మందిరానికి రావాలి అంటే చాలా కష్టము. ఇష్టమైనటువంటి వారిని అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కష్టము ఏమి, ఎందుకు ప్రతి వారం వెళ్ళాలి, అప్పుడప్పుడు వెళితే సరిపోతుంది కదా అని అనుకునేటువంటి వారి విషయంలో, వస్తూ ఉన్నటువంటి వారి విషయంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన ఆదివారాన్ని మనమందరము కూడా శ్రేష్టమైనదిగా పరిగణించి, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో నువ్వు పాలు పొందినప్పుడు శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించబడేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అపోహ ఏమంటే, మందిరానికి వెళ్ళితేనేనా, మందిరానికి వెళ్ళే ప్రభుని ఆరాధించాలనా, మందిరానికి వెళ్ళే ప్రార్థన చేయాలనా, ఇంట్లో దేవుడు ఉండడా అని ఒక ప్రశ్న వేసుకుంటాం. కానీ ప్రియులారా, మరి భక్తుల జీవితంలో ప్రభు ఎందుకు మందిరము కట్టమని ప్రభు సెలవిస్తాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదా. మన జీవితంలో దేవుడు అన్నా, దేవుని ఆలయము అన్నా, దేవుని మందిరము అన్నా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము మన హృదయాలలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, నేను మీ మధ్యన ఉంటాను, నేను మీ మధ్యన సంచరిస్తాను. హల్లెలూయా. భక్తుల జీవితంలో మనం చూస్తున్నాము, మందిరం యొక్క విశిష్టతను చూచినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు తిరిగినట్టుగా, వారికి కష్టాలు వచ్చినప్పుడు, కన్నీటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు దేవుని యొక్క ఆలయంలోనికి చేరి వారి యొక్క సమస్యలు, బాధలు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవితాల్లో చెప్పుకున్నటువంటి వారి జీవితాల్లో వారు సమస్యల్లోనే ఉన్నారా, విడుదల పొందారా? అవునా? గొప్ప విడుదల. హిజ్కియా రాజునే మనం చూసుకుందాం, తర్వాత హన్నా విషయంలోనే మనం చూసుకుందాం. మనము భక్తుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు వారు దేవునికి ప్రథమ స్థానము ఇచ్చినారు. 6 రోజులు మనవి, 7వ రోజు యేసు ప్రభుది. హల్లెలూయా. ఆ పునరుత్థాన దినాన్ని మనము ఆత్మానుసారంగా మనము ఆచరించినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి
వరములను, ఫలములను, అంత మాత్రమే కాదు, ఇహ సంబంధమైనవి, పర సంబంధమైనవి తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడేవిగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని విషయాలు మనము ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి మనము తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పిస్తాను, అందరము కూడా పలుకుదాం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని అంగీకరించునుగాక. హల్లెలూయా. ఏమంటమ్మా ఇక్కడ సొలొమోను రాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. సొలొమోను దేవాలయాన్ని కట్టినట్టుగా మనము లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ చూస్తూ ఉన్నాము 5 చివరి వచనంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు మేఘమున్న చోట నిలవలేక పోయిరి. హల్లెలూయా కదా. మనము చూస్తూ ఉన్నాము, దావీదు దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు? దేవుడు, దావీదు, నీవు రక్తాన్ని ఒలికించినావు, నువ్వు మందిరము కట్టడానికి లేదు. నీ కడుపున పుట్టబోయేటువంటి సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా. దేవుడు కొలతలు ఇచ్చినాడు. ఆ ప్రకారంగా మందిరాన్ని కట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఈ సొలొమోను ఎవరు అమ్మా? రాజు. హల్లెలూయా. ఈ సొలొమోను ఎవరు? రాజు. ఈ సొలొమోను విషయంలో మనం చూసుకున్నట్లయితే, ఈ సొలొమోను రాజు అయినప్పటికీ కూడా ఈ సొలొమోను ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 12వ వచనం మనం చదువుకుందాం. ఇజ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసింది. 13, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల గిత్తడి చప్పరమును ముంగిట ఆవరణం నందుంచి దాని మీద నిలిచి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సొలొమోను ఒక సామాన్యుడా? కాదు. ఈ సొలొమోను ఎవరంట? పక్కనలతో చెప్పండి. సొలొమోను రాజు. ఏమో తెలుగు అమ్మ చెంపల కింద చేతి అని మీరు ఏం చింత చేసే పని లేదు. రాజేంద్రుడు యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిగులుతోనూ బెంగతోనూ విచారంతోనూ కూర్చునే పని లేదు. మీరు వచ్చిండేది ఎవరి సన్నిధికి అంటే రాజేంద్రుడు యేసురాజు సన్నిధానంలో మనం ఉన్నాం. ఆ సన్నిధిలో మనకు సంతోషం ఉంది, ఆ సన్నిధిలో ఆనందం ఉంది, ఆ సన్నిధిలో విచారము, చింత, దుఃఖము. హల్లెలూయా. కాబట్టి అందరూ ఒకసారి నవ్వండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమని రాస్తూ ఉన్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును. పక్కనలతో చెప్పండి, ఆనందించుడి, మరలా చెప్పుదును. ఆనందించుడి. హల్లెలూయా. ఆనందము, సంతోషంలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు విచారము చేసే కొలది, చింత చేసే కొలది చింత పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటావో నీకు తెలియకుండానే నీ దుఃఖము సమాప్తం చేయబడుతుంది, నీ విచారము సంపూర్ణంగా తొలగిపోయేదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి, సమాజముగా మనం హెబ్రీ పత్రికలో మనం ఏం చూసుకున్నట్లయితే 10:24 ఏమని సెలవిస్తుంది? తీస్తే వాళ్ళు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక, మీరు సమాజముగా కూడుట కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకు ప్రభువు సమాజముగా కూడుకోవాలి అని చెప్తూ ఉన్నాడంటే, ఈ యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటి మందిరం. హల్లెలూయా కదా. మనము ఇంట్లో ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. మనము ఏ స్థలములో ఉన్నా, నువ్వు పొలములో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ స్థలములో మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. అయితే మందిరానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము మందిరము విషయంలో హగ్గయి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి తిప్పుదామా? 2వ అధ్యాయం 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమంటే, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేనేం చేస్తాను? సమాధానమును నిలుప అనుగ్రహించుచున్నాను. అందుకే ప్రియులారా, మనమందరము కూడా సంఘముగా, సమాజముగా ప్రతి పునరుత్థాన ఆదివారము మనము చేరి కూడుకొని మనము ప్రార్థించబద్ధులమై ఉంటున్నాము. అందును బట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటే మందిరానికి ఒక ప్రత్యేకత ఉంటున్నది. ఈ మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. అంటే అన్ని జాతుల వారు, తరగతుల వారు, అన్ని రకాలైనటువంటి ప్రజలు ఎక్కడ చేరి ప్రార్థన చేయొచ్చు కదా. ఇంటికి రావాలి అంటే కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అందుకోసమే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా మందిరము సమస్త జనములకు అనిపిస్తుందంటమ్మా? ప్రార్థన మందిరం. కొన్ని మందిరాలకు మనం చూస్తూ ఉన్నాము, వీళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు రాకూడదు. అయితే యేసుక్రీస్తు యొక్క మందిరానికి, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ఆయనకు ఏ భేదము కూడా లేదు. హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. అందును బట్టి ప్రియులారా, యేసు ప్రభుని మనమందరము కూడా సమాజముగా చేరి దేవునిని మనం ఏం చేయాలి అంటే, ఆత్మతో సత్యముతో మనం స్తుతించి ఆరాధించి ప్రార్థనలు చేయాలి. మనం చూస్తున్నాము, హన్న అనేటువంటి తల్లిని మనం చూస్తున్నాము. ఆమె జీవితంలో కొరత వచ్చింది,
అనేకమైన నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఆమె దేవుని సన్నిధికి షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నింద కొట్టివేయబడింది. ఆమెకు ఏది కావాలనో అది నా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కుమారులను దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం చదివించేది ఏమంటే, ఇజ్రాయేలీలందరూ, దేవుని ప్రజలందరూ కూడా సమాజముగా కూడి ఏం చేయాలంటే, కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. తర్వాత ఈ సొలొమోను భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, 13వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయిల్ అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చినటువంటి మన జీవితంలో మనము అంటే ఈ మోకాళ్ళుని చేతులు చాపడంలో మనల్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరడం. హల్లెలూయా. ఇక్కడ చూస్తాం, సొలొమోను ఒక రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? దండం పెడతారు, నమస్కారము చేస్తారు. అయితే ప్రజలకు రాజు సొలొమోనుకు రాజు ఎవరు? రారాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆ సొలొమోను రాజు సైతము దేవుని యొక్క ఆలయములోనికి వచ్చిన తరువాత ఆయన కూడా చూడండి, అందరి మధ్యలో కూర్చున్నాడు, అందరి మధ్యలో ఉంటూ ఉన్నాడు. మోకాళ్ళుని దేవుని వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, ఇక్కడ ఈ యొక్క స్థలములకు వచ్చి, ఈ నివాస ఈ స్థలానికి వచ్చి మనము చేసేటువంటి ప్రతి విన్నపము మీద ఎవరి కన్ను దృష్టి ఉందంట? ఆయన చెవులు ఏం చేస్తూ ఉన్నాయి? మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, దేవుని మందిరము ఎలాంటిది అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాము. ఈ యొక్క దేవుని యొక్క మందిరము ఎవరైనా రావచ్చు, ఎలాంటి సమస్యతో ఉన్నటువంటి వారైనా రావచ్చు. వచ్చినటువంటి మన జీవితంలో మనము ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత ఏమో ఒక్కసారి మనము చూసుకుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయము 7వ అధ్యాయం మీరు చదవండి. ఈ నా దేవుడు ఎలాంటి వాడు అంటే, మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవునిని మనము దేవునిగా కలిగి ఉన్నాము. ఆ దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, ప్రజలుగా మనము చేయబడి ఉంటూ ఉన్నాం. అందును బట్టి ప్రియులారా, ఒక్కసారి 22వ వచనం చదువుకుందామా? 6వ అధ్యాయము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి, ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవడైనా నీ పొరుగు వారి ఎడల, నీ ఎడల తప్పిదము చేసి నీకు న్యాయము దొరుక్కోకుండా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు అంటే, ఇక్కడ చూస్తున్నాము, నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికిచ్చు వాని నీతిని నిర్ధారణ. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎక్కడికి పోయినా, ఏ సమస్య గుండా మనం వెళ్తూ ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకున్నా మనకు న్యాయము దొరకకపోవచ్చు. అయితే మన ప్రభువు ఎలాంటి వాడు అంటే, నీతి న్యాయములు కలిగినటువంటి ప్రభు. అది ఎలాంటి సమస్య అయిండొచ్చు, ఎలాంటి బాధ అయిండొచ్చు,
అది ఏ విధముదైనా అయిండొచ్చు, కానీ ఈ స్థలములో నీ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ న్యాయాధిపతి నుండి యేసు నీ మీద తప్పులు మోపుతున్నా, నీ పొరుగు వారే అయిండొచ్చు, నీ ఇంటి వారే అయిండొచ్చు, మరి ఎవరే అయిండొచ్చు, కానీ ప్రభు చెప్పేది ఏమంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు వేడుకుంటూ ఉన్నావు కదా, ప్రభువా నాకు న్యాయము చెయ్యి, ప్రభువా నాకు న్యాయము చెయ్యి, ప్రభువా నాకు న్యాయము చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కదా, దేవుని వాక్యంలో ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు దీవారాత్రములు తనకు ప్రార్థన చేయుచుండగా వారికి న్యాయము తీరుస్తాడా? ఖచ్చితంగా న్యాయము చేస్తాడు కదా. అన్యాయము చేసి నీ నుండి దేనిని లాక్కున్నా, తీసుకున్నా, దౌర్జన్యంతోనే కానీ, బలాత్కారంతోనే కానీ, నిన్ను చూచేవారు, నిన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, ఈమెను ఏమి అన్నా, ఈయన దగ్గర ఏ విధంగా మనం లాక్కున్నా, ఈయన ఎక్కడికి వెళ్ళలేని నిస్సహాయకుడు అని ప్రజలు మనకు మోసము చేసినా, మన మీద తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా మార్చి మనకు అన్యాయము చేసిన చూచుచున్న దేవుడు మన పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, మనకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఏమి చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే న్యాయము తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ న్యాయము తీర్చేటువంటి దేవుని యొక్క స్థలము ఏది? మేము కోర్టుకు వేస్తాము, కేసులు పెడతాము, కేసులు కడతాము అంటాం, కానీ కేసులు గెలుస్తాయనేటువంటి ఖచ్చితం ఉందా? తెలుపు నలుపుగా మారుస్తారు, నలుపు తెలుపుగా. అయితే దేవాది దేవుడు ఆయన అన్యాయము చేయుట, ఆయన న్యాయము తప్పుట అసంభవం. హల్లెలూయా. అందుకోసమే మన జీవితాల్లో ఏదైనా జరిగిందంటే పరిగెత్తుతూ ఉంటాం, నాకు న్యాయం అక్కడ జరుగుతుంది అని. కానీ జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఈ స్థలములో మాత్రము న్యాయము ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసమే నువ్వు ఎక్కడికి పరిగెత్తుకుని రావాలి? దేవుని యొక్క మందిరము గొప్ప న్యాయస్థానమై ఉంటూ ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అందుకోసమే నాకు అన్యాయం జరిగింది, దౌర్జన్యంగా లాక్కున్నారు, అన్ని రకాల ఇది నాదే, ఇది నాకు రావాల్సిందే. కాకపోతే ఈ విధంగా మా మీద అపవాదం మోపి తీసుకున్నారు అన్నప్పుడు మనము చింతించాల్సిన పని లేదు. కానీ న్యాయవంతుడు అయినటువంటి దేవుడు యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా ఎక్కడ న్యాయము, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయం అనేది ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ న్యాయాధీశ్వరుడు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఈ స్థలములో నువ్వు మోకరించి చేతులెత్తి సమాజముగా కూడుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఆయన ఖచ్చితంగా న్యాయము చేయనే చేస్తాడు. హల్లెలూయా. లేఖన భాగాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, విధవరాలు ఏం చేస్తూ ఉంది? న్యాయము తీర్చవా? ఆయన మనుషులకు భయపడ్డంట. దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి. కానీ విధవరాలు ఏం చేస్తుంది? మాటి మాటికి వెళ్ళి అడుగుతూ ఉంటే, గోజాడుతూ ఉంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ గొడవ ఎందుకు నాకు, ఫస్ట్ ఆమెకి న్యాయము తీర్చాలని తన మనసులో తాను అనుకున్నాడట. అయితే మన దేవుడు న్యాయవంతుడు, న్యాయము తప్పే దేవుడు కాదు. అందును బట్టి ప్రియులారా, మన దేవుని సన్నిధిలో నాకు వాళ్ళు అట్లా చేసిరి, నాకు వీళ్ళు ఇట్లా చేసిరి, నాకు అన్యాయం చేసిరి, నాకు అది ఇది అంటాం. కానీ అవే గుర్తు చేసుకొని మనం కన్నీరు కారుస్తాం. కానీ వాటిని గుర్తు చేసుకొని న్యాయస్థానమైనటువంటి దేవుని యొక్క మందిరానికి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఈ స్థలములో నీకు న్యాయము ఖచ్చితంగా జరుగుతుంది. ఆ న్యాయము చేత పీడించబడుతూ ఉన్నటువంటి వారికి నా దేవుడు న్యాయము జరిగించునుగాక. ఆమేన్.
రెండవదిగా మనము చూసుకుందాం ప్రియులారా, 25వ వచనము, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయుల చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకును వారిని మరలా రప్పించుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి, వారి పాపములను క్షమించి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఈ స్థలములో ఎలాంటి ఘోర పాపము చేసినటువంటి వారు, ప్రభుత్వము క్షమించలేని పాపాలే కానీ, మనుషులు క్షమించలేని పాపమే కానీ, భర్త క్షమించలేని పాపమే కానీ, భార్య క్షమించలేని పాపమే కానీ, అది ఎలాంటి ఘోర పాపమైనా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ చూస్తున్నాము, ఆకాశమందు నీవు విని కదా, మనం 24 చివరిలో చూస్తాము, ఈ మందిరము నందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకు నీవిచ్చిన దేశమును వారిని మరలా రప్పించుదువుగాక. హల్లెలూయా కదా. నువ్వు పాపం చేసినావు, నువ్వు అయోగ్యుడు అని దేవుడు నిరాకరించేటువంటి వాడు కాదు. ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలవాడు. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆలయములో ఏమి ఉన్నది అంటే ఆహ్వానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలాంటి ఘోర పాపమే కానీ, నీచమైన పాపమే కానీ, క్షమించలేని పాపమే కానీ మనం చూస్తున్నాము. ఒక స్త్రీ పాపం చేసింది, ఆమెను ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు, రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టాలి, రాళ్ళు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు రువ్వి చంపాలి అనుకున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభు, అమ్మ నిన్ను ఎవ్వరూ కొట్టలేదా, నీ పాపములు క్షమించి ఉన్నాను, ఇక నుండి పాపము చేయకము. అంటే అర్థం ఏమక్కడ, నీ పాపములను నేను క్షమించినాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు కొన్ని, అది ఎంత పాపమే కానీ, ఎంత నీచమైనదే కానీ, ఎంత ఘోరమైనదే కానీ, ఆయన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా కదా. చాలామంది నాకు దీన్ని విడిచేది కాదు, దీన్ని మానుకునేది కాదు అని రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవదేవుడు ఏమి చేస్తాడంటే, మన వల్ల కాదు, దేవుడే మనలో వస్తే ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనలో స్థాపించబడినప్పుడు మనకు తెలియకుండానే మన నుంచి పాపం దూరం అవుతుంది, పాపానికి మనం దూరం అయిపోతాం. హల్లెలూయా కదా. నిర్భయంగా చేసే పాపాలు, రహస్యంగా చేసే పాపాలు, అది ఏదే కానీ నా దేవుడు ఈ స్థలములో నీవు కన్నీరు కార్చి ఒప్పుకున్నట్లయితే నా దేవుడు క్షమించేటువంటి సిద్ధమైనటువంటి మనస్సు గలవాడు ఈ స్థలములో ఉన్నాడు. ఈ స్థలము పాపములను క్షమించేటువంటి స్థలం. హల్లెలూయా. మొదటిది ఏది? ఈ మందిరము ప్రార్థన మందిరము. ఎంత నీకు అన్యాయము జరిగినా, ఆ అన్యాయము జరిగిన కన్నీరు కారుస్తూ, వారు ఇలాగ చేసినారు, వీరు ఇలాగ చేసినారు, నాకు న్యాయమే జరగలేదు, నాకు అంత అన్యాయమే, అంత మోసమే జరిగింది, నువ్వు వేడ్చుకుంటూ దేవుని సన్నిధికి వస్తే ఈ స్థలములో నీకేమి జరుగుతుంది? న్యాయము జరుగుతుంది. రెండవదిగా, ఎంత ఘోర పాపమైనా ఈ స్థలములో ఏమి చేయబడుతుంది? క్షమించబడుతుంది. ఎందుకు అంటే ఈ స్థలములో ఎవరు నివసిస్తూ ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే నేను మీ మధ్యన ఉంటాను, నేను మీ మధ్యన నేను సంచరిస్తాను అంటే ప్రభువు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప
గొప్ప దేవుడు. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే కూడి ఆరాధన స్తుతి దేవుని మహిమపరుస్తూ ఉంటారో ఆ ప్రజల మధ్యలోనికి ఆయన దిగి వచ్చి ఆయన కనికర సంపన్నుడుగా, జాలిగల దేవుడుగా, కృపా వాత్సల్య పూర్ణుడుగా ఆయన మన మధ్యలో చలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాకు న్యాయం జరగలేదంటే న్యాయము జరిగే స్థలము ఏది చెప్పాలి? దేవుని మందిరము. అందుకే మనం అందరం ఎక్కడ రావాలి? హల్లెలూయా. రెండోది, పాపములు క్షమించబడే స్థలము ఏది? ఎందుకంటే ఆయన యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తుంది. మనశ్శాంతి లేదు, నేను ఈ విధంగా ఉన్నాను, ఆ విధంగా ఉన్నాను అన్నా ఈ స్థలానికి రండి, నా దేవుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు ఎవ్వరి దగ్గర చెప్పుకునే అవసరం లేదు. నీ పాపములు క్షమించే దేవునికి నీ హృదయంలో నీవు దేవునికి చోటిచ్చి నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీ పాపములు క్షమించబడతాయి, నీవు రక్షణ పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము 26వ వచనము. వారు దినవృత్తాంతాలు నాన్న, 2వ దినవృత్తాంతాలు 6:26. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులనగు ఇశ్రాయేలీయుల చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదువుగాక. హల్లెలూయా కదా. పంటలు పండలేదు, వర్షాలు రాలేదు, పాపం పండింది కాబట్టి వర్షాలు కురవడం లేదు అని అనేక రకాలుగా అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, వారి పాపాలను ఒప్పుకొని వాళ్ళు ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడంట ఆయన ఆలకించి ఏం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు? వర్షమును కురిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే నీకు క్రింది జలముల మీదను మీది జలముల మీదను నీకేమి అధికారం ఉంది? ఏలియా దైవజనుడు ఉన్నాడు కదా, 3.5 సంవత్సరాలు వర్షము కురవకూడదు అంటే మరీ తిరిగి రావాలి వర్షము అంటే. హల్లెలూయా కదా. వర్షము రానప్పుడు అది ఎంత కరువే కావచ్చు, ఏదే కావచ్చు, మనము దేవుని సన్నిధానానికి వచ్చి నీకు చూడండి, న్యాయం కావాలన్నా దేవుని మందిరంలో నీకు న్యాయం జరుగుతుంది. నీ పాపములు క్షమించబడాలి అన్నా దేవుని మందిరానికి వచ్చింది, దేవా నా పాపములు క్షమించు, నా పాపమును బట్టి నువ్వు ప్రతీకారం చేయవాడువు కాదయ్యా, నా దోషములను బట్టి నువ్వు నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు, దేవా నా పాపముని రక్తంలో కడిగి శుద్ధి చేయంటే శుద్ధి చేస్తాడు. తర్వాత చూడ, మన పాపములు శుద్ధీకరించబడిన తర్వాత ప్రభా కరువు ఉంది, వర్షాలు కావాలంటే ఏం చేయబడతాయంట? వర్షాలు అనుగ్రహించి తన స్వాస్థ్యమైనటువంటి కానాను దేశానికి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. 4వదిగా 28. దేశమునందు కరువు గాని తెగలు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తుపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడు పురుగులు గాని దండ దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులకు ఈ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి. హల్లెలూయా. చూడండి, ఏ నొప్పి గాని ఏ బాధ గాని, తర్వాత చూస్తాము ఏ కరువు గాని ఏ తెగులు గాని, ఏ మిడత గాని ఏ చీడ గాని, ఏ దండు దిగినా నీవు ఏం చేయాలంట? మనమందరము ఏమి చేయాలంట?
ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయన మందిరము తట్టు చేతులు చాపి విన్నపములు చేయనప్పుడు నీ ప్రార్థనలన్నీ, నీ నివాస స్థల చేయి విన్నపములన్నీ, ప్రార్థనలన్నీ దేవుని నివాస స్థానమైనటువంటి ఆకాశం నుండి నీవు ఆలకించి మమ్మల్ని క్షమిస్తావు. హల్లెలూయా. అంటే దేవుని మందిరము ఏమై ఉన్నది? ఒకటి ఏమయ్యింది? మీరు గట్టిగా చెప్పాలి. ఒకటి ఏమయ్యింది? ప్రార్థనా మందిరం. ఈ మందిరము ఏమై ఉంటున్నది జనులకు? నాకు అన్యాయం జరిగిందంటే నేను ఎక్కడికి రావాలి? దేనికోసం రావాలి? అంటే ఇక్కడ ఏముంది? న్యాయం ఉంది. అంటే దేవుని యొక్క ఆలయము, న్యాయస్థానము. రెండవదిగా చూస్తున్నాము, దేవుని యొక్క మందిరము ఎలాంటి పాపాలు చేసినటువంటి వారినైనా క్షమించేటువంటి స్థలము. మూడవదిగా మనం చూస్తుంటాము, నాకు అది రాలేదు, ఇది రాలేదు, నాకు కరువే ఉంది, సమృద్ధి లేదు, వర్షాలు కురవలేదు అంటే ఏలియా భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేసినాడో, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీది జలాలకు క్రింది జలాలకు ఆజ్ఞాపించి వర్షాన్ని పంపించి కరువులో సమృద్ధిని దేవుడు దయచేసేటువంటి స్థలము. ఏ స్థలము? కరువు వచ్చినప్పుడు అప్పు చేద్దామా? ఈ పాయింట్లో నీళ్లు పడలేదు, వర్షాలు రాలేదు, ఆ పాయింట్ పెట్టిద్దాం, ఈ పాయింట్ పెడదాం, అన్ని పాయింట్లు ఫెయిల్ కావచ్చు, కానీ దేవుడు ఆకాశపు తూములను విప్పినాడంటే పట్టజాలినంత వర్షము కుమ్మరించబడుతుంది. ఆ వర్షము నేలను తడుపుతుంది. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేసినటువంటి సమృద్ధి అయినటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవునికి ఎక్కడొచ్చి మనం ప్రార్థన చేయాలంట? అంటే దీని అర్థం ఏమంటే, నీకు ఏ పరిస్థితి వచ్చినా మనుషుల వైపు, కోర్టుల వైపు, లేకపోతే ఫలానా తప్పు చేస్తారని, ఈ విధంగా బ్రతుకుతా ఉన్నారని మరి స్టేషన్ల వైపు వెళ్ళడము కాదు, మోకరించి చేతులు పైకి ఎత్తగలిగినట్లయితే పరలోకమందున్న నా దేవుడు ప్రతి విషయంలో నీ ప్రార్థనలు ఆలకించి ప్రతి విషయంలో నీకు, నాకు, మనకు సహాయము చేయువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ చూస్తుంటాము, మూడవదిగా వర్షము కావాలి అన్న మనం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మనం చూస్తున్నాము, కరువే కానీ, తెగులే కానీ, బాధే కానీ, రోగమే కానీ, నొప్పి కలిగినప్పుడు మనం ఎక్కడికి రావాలి? మనం ఏం చేయాలి? మన అమ్మ నాయనకి చెప్పాలి, మా భర్త ఇంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. భర్తలు ఏం చేయాలి? నా భార్య అట్లా చేస్తూ కాదు, మనము మన సమస్యను పరిష్కరించే గొప్ప సహాయం మనకుంది, గొప్ప స్థలము మనకుంది. అదే దేవుని యొక్క మందిరం. నేను వెళ్ళి చెప్పుకున్నట్లు అప్పటికి ఓదారుస్తారు, తర్వాత మనల్ని హీనంగా చూడొచ్చు, కానీ మన దేవుడు న్యాయము తీర్చే దేవుడే. అది ఎలాంటి సమస్య కానీ, నష్టమే కానీ, దెబ్బలే కానీ, కరువే కానీ, అది ఏదే కానీ, ఈ స్థలములో నీవు నేను వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇది గొప్ప హాస్పిటల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కూడా ఎన్నో తిప్పులు పడింది, తనకున్నదంతా కూడా ఖర్చు చేసుకుంది, కానీ ఆరోగ్యం వచ్చిందే? ఎక్కడికి వచ్చినాక ఆరోగ్యం వచ్చింది? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఆరోగ్యము వచ్చింది. మనం మార్కు సువార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో, అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం, వాడు పక్షవాతం చేత బాధపడతా ఉన్నాడు. ఎక్కడికి పోయినా బాగాలేదు. ఆ ఇంట్లో గుమ్మి గుడుకున్నారు, ఎక్కడా స్థలము లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. వారికి ఒక ఆలోచన వచ్చింది, పైన పెంకులే కదా, పెంకులు తీసేసి వాని మంచంతోనూ పరుపుతో అదే విధంగా క్రిందికి దింపిరి. అక్కడ ఏం జరిగింది? స్వస్థత జరిగింది. మనం చూస్తున్నాం, సమాధి దగ్గరకు యేసు ప్రభువు వెళ్ళిపోయా. ఏం జరిగింది? 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది. ఏం జరిగింది?
ఈ టాబ్లెట్లు, ఈ టానిక్, ఈ ఫిజియోథెరపీ చేయించుకోండి, 20 రోజులు 10 రోజులని రాసిచ్చిరా? ఏం జరిగింది? చక్కగా నిలబడు అని వెంటనే వంగిపోయిన ఎముకలు, కండరాలు, నరాలు అన్నీ కూడా సెట్ రైట్ అయిపోయాయి. హల్లెలూయా. గైనిక్కి యేసయ్య వైద్యుడు, ఆర్తోకి యేసయ్య వైద్యుడు, పెరాలసిస్ నరాల బలహీనతకు యేసయ్య, ఏ వ్యాధే కానీ. అందుకోసమే దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరము ఏమంటే గొప్ప హాస్పిటల్. వైద్యుడు ఎవరంటే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువే మన వైద్యుడే అయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబ వైద్యుడవు, మా మంచి ఔషధము, మా కుటుంబ మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోనా మాతో ఉండే దేవుడ నీవు. అందరము కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి, మాట్లాడని రాయివి, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. వైద్య శిబిరము ఏది? వైద్య కేంద్రము ఏది? హల్లెలూయా. అందుకే చూడండి, సమయము లేదు. గుడ్డివారు వచ్చిరి, వారు చూపు పొందుకొండ్రి. కుంటివారు వచ్చిరి, నడుచుకుంటూ వెళ్ళిపోయారి. మూగవారు వచ్చిరి, మాట్లాడిరి. చెవిటివారు వచ్చిరి, వినికిడి పొందిరి. చనిపోయినటువంటి వారిని వారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని వచ్చిరి. చనిపోయినటువంటి వారి సైతం ఏం చేయబడ్డారు అంటే ఆయన పరమ వైద్యుడు, ఆయన పరమ ఔషధమై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తూ ఉంటున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడిన. అక్కడ చూస్తాం కుట్టివారేమి, కుష్ఠ రోగులైతేనేమి, తర్వాత చంద్ర రోగం కలిగినటువంటి వారైతేనేమి, అనేక జబ్బులు కలిగినటువంటి వారు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడైతేనేమి, వారిని సైతం నా యేసయ్య ఏమి చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎలాంటిదే కానీ దేనికి వారు బానిసలైపోయినారో దాని నుండి వారు విడుదల పొందాలి అంటే మనము వాదించేది, గొడవ పడేది చేస్తే గొడవలు పెరుగుతాయి. వారు ఆ అలవాట్ల నుంచి మానుకోలేరు. ఒక ప్యాకెటే కానీ, ఒక జూదమే కానీ, ఒక మట్కానే కానీ, త్రాగుడే కానీ, బెట్టింగ్లే కానీ, నేను ఏమి చెయ్యాలి అంటే దాని నుండి విడుదల పొందడానికి ఏం చేయాలి? మోకరించాలి. దేవా, నీవు మార్చకపోతే ఎవరు మారుస్తారు? యేసయ్యా, నేను నీ బిడ్డను కదా, నీవు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారు? దేవా, ఈ యొక్క దురభ్యాసం నుంచి నీవు మాన్పించకపోతే ఎవరు మాన్పిస్తారయ్యా? నువ్వు మంచి దేవుడవు కదా, నీ మంచితనాన్ని వారిలో విడుదల చేయ్యా, వారిని ఒప్పింప చేయ్యా అని దేవుని సన్నిధిలో ఏమి చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏ బాధే కానీ, నీకు అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నటువంటి వారు ఏం చేస్తాము? అప్పులు తీర్చేకి చేత కానప్పుడు ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎన్ని అప్పులు ఉన్నా కూడా చూడండి,
ఒక విధవరాలు ఎక్కడికి వచ్చింది అంటే ఎలీషా దైవజనుని దగ్గరకు వచ్చింది. దేవుని సేవకు అంటే దేవుని మందిరంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము, ప్రియులారా, నీ దగ్గర ఏముంది అంటే ఒక చిన్న నూనె కుండ మాత్రమే ఉంది అన్నప్పుడు అరువుకు తీసుకొని రాతలే అని చెప్పేసి అందులో అంతా కూడా కొద్దిగా నూనె వేస్తే ఆ పాత్రలు ఫుల్ అయిపోయినాయి. అంటే దేవుని యొక్క మందిరములో ఏముంది అంటే సకల ఐశ్వర్యము ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దగ్గరకు వెళ్ళి అడిగితే అప్పవుతుంది. దేవుని దగ్గరికి నీవు అడిగి పొందుకున్నట్లయితే నీవు ఒక నిధిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, మనము దేవుని మందిరం అంటే అబ్బో ఏమో అనుకుంటాం, కానీ ఈ దేవుని మందిరములో ఏముందంటే సమస్త దీవెనలు, సమస్త ఆశీర్వాదాలు, నీకు ఏవేవి కావాలనో అన్నీ కూడా. అందుకోసమే ఆయన మందిరము గొప్ప ధననిధి, గొప్ప ఆరోగ్యపు నిధి. ఆయన మందిరములో ఏముందంటే శాంతి ఉంది, సమాధానము ఉంది, ఆనందము, సంతోషము ఉంటుంది. అందుకోసమే భక్తుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఏమి ఉన్నది అంటే, ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది, కానీ కొరతలు. హల్లెలూయా. కొరత లేని జీవితం జీవించాలి అంటే మనం ఏం చేస్తాము? నేను ఈరోజు మందిరానికి రాలేదు కదా, నేను ఈరోజు ఫోన్ చేశాను అనుకో. ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తానంటే, మేడం పండగ వచ్చి కదా, 360 రోజులు పండగ గుర్తుకు రాదు. ఈ డిసెంబర్ వస్తూనే ఆదివారము దేవుని సన్నిధికి రాము, ఎక్కడికి పనికి పోయినాము, పండగ కదా, ఖర్చులు కదా. హల్లెలూయా కదా. అంటే మన సంకుచితమైనటువంటి మైండ్ ఏ విధంగా ఉంది. కానీ దేవుడిని ఆశ్రయించు వారికి సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. నీకు ఏ ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, విద్యాపరమైన, నీ చేతి పనులలో కానీ ఏ మేలు కావాలి అనుకుంటున్నా ఆ మేలు పొందుకునే స్థలము ఏది అంటే, గట్టిగా చెప్పండి, ఏది? దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి మన జీవితంలో మనము ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని ఆలయానికి మనం ఏం చేయాలి? మనము రావాలి. అందుకోసమే మనం ఒక పాట పాడతాం, యెహోవా మందిరావరణములో యెహోవా మందిర ఎన్నెన్నో ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలచి వర్ధిల్లెదము మన దేవుని వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు
నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా కదా. దేవుని యొక్క మందిరము ఎవరమై ఉన్నాము? మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమని సెలవిస్తుంది? అమ్మా, మీరు దేవుని ఆలయమై దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగర. మనము దేవుని ఆలయము, సజీవమైనటువంటి రాళ్లతో మందిరముగా కట్టబడుతున్నాము. అయితే మనమందరము సంఘముగా, సమాజముగా కూడి ఆరాధించడానికి ఆది కాలంలోనే నా దేవుడు కొలతలిచ్చి ఏ విధంగా ఎట్లా కట్టాలని దేవుడు మందిరానికి ఏర్పాట్లు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము అనగానే ఒక ప్రత్యేకత, అది దేవుడు నివసించు స్థలము, దేవునికి నివాస స్థానమైనటువంటి స్థలము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ స్థలములో మనము నాటబడినాము అంటే మనము ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ముసలితనములో కూడా చిగురు పెట్టి ఏం చేస్తాము? వర్ధిల్లుతాం. బలహీనతల్లో కూడా బలము పొందుకొని మనం ఏం చేస్తాము? వర్ధిల్లుతాం. అందుకోసమే ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలంటే విద్య ఎందు కానీ, బుద్ధి ఎందు కానీ, జ్ఞానమందు కానీ, ఆరోగ్యమందు కానీ, మనం చేసేటువంటి పనులలో కానీ, ఐశ్వర్యంలో కానీ వర్ధిల్లింప చేసే స్థలము ఏది అంటే ఆ దేవుని మందిరము. ఆ మందిరములో మనం ఏం చేయబడాలి? నాటబడాలి. ఎందుకంటే ఇక్కడ సమృద్ధి అయినటువంటి జలములు ఉంటూ ఉన్నవి, సమృద్ధి అయినటువంటి సత్వ చేసేటువంటి దేవుని యొక్క వాక్యము మనకు ఉంటూ ఉన్నది. దుష్టుడు దొంగలించుకోకుండా దేవుని యొక్క కంచె ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క కంచె గల తోటలో మనం ఉన్నప్పుడు దానికి ఏమి ఉంటూ ఉన్నదంటే భద్రత ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మందిరములోనికి మనం రావాలి. అన్యాయం జరుగుతూ ఉన్నా పరిగెత్తుకొని వస్తే న్యాయము తీర్చే దేవుడు మనకు న్యాయము తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎట్టి పాపాలైనా ఈ స్థలంలో పాపాలు క్షమించబడేట్టుగా ఉంటున్నాయి. ఎంత కరువు వచ్చినా నా దేవుడు సమృద్ధి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎలాంటి దెబ్బలే కానీ, వ్యాధులే కానీ, గాయాలే కానీ, నొప్పే కానీ, నష్టాలే కానీ ఏది కలిగినా నీవు ఈ స్థలంలో వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు నా దేవుడు గొప్ప ఉపశమనాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తున్నాము, మన మీదికి శత్రువులు. ఈ రోజుల్లో కత్తి కటారాలు తీసుకొని శత్రువులు రారు, కానీ ఎట్లా వస్తూ ఉన్నారు అనిత? అమ్మా, ఈవెంజలిన్ రాలేదా మారంపల్లి? ఎట్లా వస్తూ ఉన్నారు శత్రువులమ్మా? మాంత్రిక విద్యలు, చేతబళ్ళు, మాంత్రిక శక్తులు చేస్తూ ఉన్నారు. కానీ వాటిని చూచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన గుండెలు అవిసిపోతాయి, మన గుండెలు నీరై కరిగిపోతాయి. కానీ దేవుని వాక్యం ఎలా ఇక్కడ చూస్తున్నాం, 34వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఉద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలాంటి శత్రువే కానీ, ఎలాంటి క్రియలు చేసినటువంటి వారే కానీ, ఎలాంటి పన్నాగాలు పొందినటువంటి వారే కానీ, మనకు విరుద్ధంగా శత్రువులు మనకు లేచినా మనము చేయాల్సింది ఏమి? వాళ్ళు శత్రువులు మన మీద ఏవో చేసినారు అని మనము దానిని విడిపించుకోవడానికి కదా వైద్యగాండ్ర దగ్గరికి వెళ్ళనవసరము లేదు. శత్రు బలం అంతటి పైన ప్రభు మనకేమిచ్చినాడు? అధికారాన్ని ఇచ్చినాడు. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి కదా. నీవు ఏ మందిరంలో నాటబడ్డావో, ఏ స్థలములో నీవు క్రమంగా
దైవ సన్నిధికి వస్తూ ఉన్నావో ఆ మందిరములోనికి వచ్చి నీ మోకరించి ప్రార్థన చేసిన ఎడల నీ విన్నపములను ఆలకించి ఆయన నీకు ఏమి చేస్తాడు? మనకు ఆ నమ్మకాలు ఉండవు. చాలా మందికి ఏముండవు? ఆ నమ్మకాలు ఉండవు. దీని నుంచి విడుదల పొందాలి అంటే ఫలానా స్థలానికి వెళ్ళాలి, ఫలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఉన్నటువంటి స్థలములో దేవుడు సంచరించుచున్నాడు. ఇది దేవుని ఆలయము సమస్త జనులకు. మనము ఏం చేస్తామంటే, నువ్వు ఒకరి మీద ఆధారపడినంత వరకు నీవు నేను విడుదల పొందలేము. నీవు నేను ఏమి చేయాలంటే దేవుని యొక్క ఆలయములోనికి వచ్చి, ప్రభువా శత్రువు పైన నాకు జయమిస్తావు, నా మీద విరుద్ధంగా చేతబడులు, మాంత్రిక శక్తులు, యుక్తులు కుయుక్తులు ఏవేవి పన్నిన్నారో వాటన్నిటిపైన నాకు నీ సన్నిధిలో జయముంది తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి అద్భుతం ఏమో తెలుసా? మహా అద్భుతము నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మహా అద్భుతము నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీకు విరుద్ధంగా ఎవరు చేసినారో వారి విషయములో నా దేవుడే చూచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీవు ఎవరి దగ్గరికి రావాలి అంటే శత్రువుల చేతిలో నుంచి, ఆ క్రియల చేతిలో నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ఆలయములోనికి నువ్వు ఏ విధంగా రావాలంటే పరిగెత్తి పరిగెత్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాహ్యంగా నేత్రాలతో చూచిన వెంటనే ఎవరు దీని నుంచి విడుదల చేస్తారు? వాళ్ళు అడుగుతారు, 10,000 ఇవ్వు, ఇచ్చేస్తాం. 20,000 ఇయ్యి, ఇచ్చేకి సిద్ధపడతాం. కానీ దేవుని యొక్క ఆలయంలో రూపాయి ఇక్కడ ఎవరు అడగం కదా. దానికి ఏం లేదు, వాళ్ళకి నమ్మకము లేదు. కానీ నీవు ఎంత విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధికి వస్తావో చూడండి. శత్రువుల చేతిలో నుంచి నా దేవుడు ఏ బలము లేనప్పుడు యెహోషాపాతు రాజును విడిపించలేదా? ఒక్క దూతను పంపించి 1,85,000 మందిని ఏం చేసినాడు? హిజ్కియా జీవితంలో ఒక్క దూతను పంపించి హిజ్కియా పక్షాన యుద్ధం చేసి 1,85,000 మందిని ఏం చేసినాడు నా దేవుడు? హతం చేసినాడు. యెహోషాపాతు రాజు జీవితంలో 3 రాజ్యాల వారు దొంబిగా యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ చూసినాడు? ఆయన ఆలయము తట్టు చూసి యెరూషలేములో అందరూ కూడుకొని, చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి పసిపిల్లలేమి పాలు తాగే పిల్లలేమి అందరూ వచ్చి ప్రార్థన చేసినారు. అప్పుడు దేవుడు ఒక హజాయేలు అనేటువంటి ప్రవక్తను ఆత్మతో నింపి, మీరు రేపు వెళ్ళండి యుద్ధానికి, వెళ్ళేటప్పుడు కత్తులు కడారాలు బల్యాలు అవన్నీ తీసుకోపోమన్నాడా? మీరు పరిశుద్ధమైన ఆలయ ఆభరణాలు ధరించుకొని యుద్ధ సన్నద్ధులై గాయకులను, పాటలు పాడేవారిని, స్తుతించేవారిని ముందర మీరేం చేయాలి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అవి ఎలాంటివే కానీ మనము యుద్ధ ఆయుధాలు కాదు కానీ ప్రార్థన అనేటువంటి ఆయుధముతో, స్తుతి అనేటువంటి ఆయుధముతో, విజ్ఞాపన అనేటువంటి ఆయుధముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఏ శక్తి లేకపోయినా దేవుడు హిజ్కియా జీవితంలో ఒక్క దూతను పంపించినాడు. యెహోషాపాతు రాజు ఆ యొక్క జీవితంలో యుద్ధానికి తన రాజ్యం మీదకి 3 రాజ్యాల వారు వచ్చినప్పుడు ఎంతమంది లేచి యుద్ధం చేసినారు? ఒక్కరు కూడా లేదు. ఒక వదంతిని నా దేవుడు పుట్టించినాడు.
ఆ 3 రాజ్యాల వారిలో ఒక వదంతి కలగగానే వారిలో వారికే వదంతి పుట్టి ఒకరిని ఒకరిని చంపుకున్నారు. ఒక్కడైనను ఏ శక్తి కానీ నీ ఎదుట నిలబడదు. నువ్వు భయపడతావే, అది నీ మీదకి వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్తా ఉన్నావే, అది నిన్ను ఇంకా నీ బలహీనతను చూచి నిన్ను ఆవరించేదిగా ఉంటున్నది. ఎప్పుడైతే ఏ కీడు నాకు జరగదు, ఏ హాని నాకు జరగదు, నేను మహోన్నతిని చాటున సర్వోన్నతిని యొక్క రెక్కల క్రింద నేను ఉన్నాను, ఏ కీడు నాకు సంభవించదు, సమీపించదు, అపాయం ఏమీ నా యొద్దకు రాదు. చూడండి, ఏదన్నా సంభవించాలి, సమీపించాలి అంటే మనం ఎవరి రెక్కల్లో ఉన్నాము? కోడి పిల్లలు కోడి యొక్క రెక్కల క్రింద ఉన్నప్పుడు దేనికి రాయి తగులుతుంది? అర్థమవుతుందా? దేవునిని తాకి మన దగ్గరికి రావాలి. మనం అనుకుంటామంటే ఏదో ఒకటి సంభవించిన వెంటనే ఏదో జరిగిపోయింది, ఇంకా ఏమి జరిగిపోతుందో. దేవుని ఆజ్ఞ లేనిది తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా నేలను. అపవాది శక్తులకు భయపడవద్దండి. అపవాది యొక్క శక్తులన్నిటిపైన నా దేవుడు నీకు నాకు సంఘానికి ఏమిచ్చినాడంటే జయమిచ్చినాడు. నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే ఎక్కడికి రావాలి కదా? ఎవరు నీకు చేస్తూ ఉన్నట్లు కొంతమంది నాకు దేవుడు చూపిస్తున్నాడు, మంచిది. నీకు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆ శత్రువుల యొక్క బారిలో పడకుండా నీవు కాపాడబడాలి అంటే దేవుని దగ్గరకు రావాలి, దేవుని యొక్క రెక్కలను ఆశ్రయించాలి. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఉన్నది. కాబట్టి నేను ఏం చేయాలంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శత్రువుల చేతిలో నుండి మనల్ని ఏం చేస్తాడు కదా? 91వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అతడు యెహోవాకు మొర్రపెట్టెను, తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించెను. అతన్ని విడిపించి గొప్ప చేశాడు. అది ఏదే కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను, నన్ను, మనలను ఏమి చేయగలడు? విడిపించుటకు ఆయన శక్తిమంతుడు, విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి సొలొమోను ఆ యొక్క రాజు అయినా ఆ రాజు ఏం చేస్తున్నాడు? రాజాది రాజేంద్ర యేసయ్య సన్నిధికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాకే మోకరించి. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? నిజమా? హల్లెలూయా. వంగే కాళ్ళు కూడా చక్కా ముక్కలు వేసుకుంటే ఇంకా అవి వంగుకోకుండా అయిపోతే మన పరిస్థితి ఏంటి? వంగగలిగినప్పుడు వంగాలి. మోకాళ్ళు వంగక బలహీనతలో ఉండేటువంటి వారు ఓకే, వాళ్ళు కూర్చున్నా మంచిదే, నిలబడినా మంచిదే, కానీ మోకరించగలిగేటువంటి శక్తి బలము ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? సండే స్కూల్ పిల్లల్ని కూడా చూస్తే కూడా బాగా సిట్ రైట్ అయి కూర్చోయింటారు. హల్లెలూయా. మా దినాలలో ఇంకా వాళ్ళు సేవకుల నోట ప్రార్థన చేసుకుందాం అనే మాట వచ్చి రాదట్టు కదా మేమేం చేసినాం? మా కాళ్ళు మడతలు పడేటివి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చేసినాడు? గెత్సెమనే తోటలో ఆయన ఏం చేసినాడు? మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఒక దైవజనుడు చెప్తున్నారు, ఆయన నీ ఆశీర్వాదానికి కారణమేమి అన్నప్పుడు ఆయన చెప్పినాడంట ప్రార్థన అని. మరి రెండవ రహస్యం చెప్పు అంటే రెండవ రహస్యం కూడా ఏం చెప్పినాడు? మరి మూడవ రహస్యం చెప్పు అంటే మూడవ రహస్యం ఏం చెప్పినాడు? ప్రార్థన. మరి ఇన్ని సంఘాలు ఎట్లా కట్టగలిగావు? ఇంతమందికి ఏ విధంగా నీవు అన్ని రకాల అనుకూలతలు చేయగలిగినావంటే అడిగినటువంటి ఆ యొక్క వ్యక్తినంట తన యొక్క ప్రార్థనా గదికి తీసుకొని వెళ్ళినాడంట. ఆ సేవకుడు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసిన ఆ యొక్క స్థలానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలము 2 గుంతలు పడిందంట. నేను ఈ స్థలములో
మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం కదా, ఇక్కడ మోకరించి నీ చేతులు పైకెత్తినప్పుడు ఆ పరలోక స్థలంలో నుంచి, ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నుంచి నాకేమి పంపబడుతుంది? సహాయము పంపబడుతుంది. సియోనులో నుంచి నా ప్రతి అవసరత విషయంలో నా దేవుడు నన్ను ఆదుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లా ప్రార్థన చేస్తే ఏముంది లేదు, ఆయన మనస్సు కావాలి. వెరీ గుడ్, ఆయన కావాల్సింది మనస్సే. కానీ కొంతమంది విషయంలో చూడండి, వాళ్ళు ప్రార్థన వెళ్ళిన వారి భాష, మన భాషలో ప్రార్థన, వారి విషయాల్లో ఆ పూజా గదే కానీ నమోజే కానీ అది ఏదే కానీ వారు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు? మనకు హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఈ స్థలమందు ఆయన యొక్క కనుదృష్టి ఉంది. ఈ స్థలమందు చేయబడేటువంటి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. అందును బట్టి 7వ అధ్యాయము చివరిగా మనం చూసుకుందాము ప్రియులారా, 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన పేరు పెట్టబడిన జనాంగము ఎవరో కాదు, ఆయన అంధకారంలో నుంచి, చీకట్లో నుంచి, ఈ లోకంలో నుంచి పేరు పెట్టి మనల్ని పిలిచినాడు. ఆయన పేరు పెట్టబడిన మనము దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఏమి చేయాలంటే మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికర సంపన్నుడైనటువంటి దేవుడు మనల్ని కనికరించేటువంటి వాడుగా ఉన్నాడు. అన్ని విషయాలలో దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ ఉండేది ఏమంటే, మందిరము అంటే ఒక ఆనవాయితీగా వచ్చి వెళ్ళేటువంటి స్థలము కాదు, ఇది దేవుడు నివసించేటువంటి స్థలం. దేవుని సన్నిధికి నేను వెళ్తాను, నేను ఈ సమస్యతో నేను ఈరోజు వెళ్తూ ఉన్నాను, ఈ సమస్య నుంచి నేను పరిష్కారము, విడుదల పొంది నేను మేలుతో నేను దేవుని సన్నిధి నుంచి వెళ్తాననే విశ్వాసంతో, నమ్మకంతో వచ్చినటువంటి వారి జీవితంలో వారి నమ్మకము చొప్పున వారికి కలిగేదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆలయము మనకు ఒక న్యాయస్థానముగా, పాపములను క్షమించే స్థలముగా, ఇది ఒక ఆరోగ్య కేంద్రముగా, ఇది ఒక అంత మాత్రమే కాదు, ఎలాంటి యుద్ధాలు, శత్రువులు మన మీదకి వచ్చిన ఈ యొక్క స్థలములో మనము ఏమి చేయగలుగుతామంటే విడుదల, మేలును మనము పొందుకునేటువంటి స్థలముగా మనకుంటుంది. మరి తర్వాత చివరిలో మనము 39-40 వచనాలు చదువుకొని మనం ముందుకెళ్దాం. ఈ స్థలమైన ఆకాశము నుండి, ఈ నివాస స్థలమైన నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును, ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలము మందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక. నీ చెవులు దానిని ఆలకించును గాక. నా దేవా యెహోవా, బలమును ఆధారము నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకుల రక్షణ ధరించి కొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. హల్లెలూయా. నీ భక్తులు నీ మేలును బట్టి, అంటే ఈ స్థలములో ఏమి జరుగుతూ ఉన్నాయి? మేలులు. నీకు ఎలాంటి మేలు కావాలి అన్నా ఈ స్థలములో నీవు మోకరించాలి, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఈ మేలు నాకు జరగలేదు అని చెప్పడానికి లేకోకుండా అన్ని రకాలైనటువంటి మేలులు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ మేలు కావాలని, ఆర్థికపరమైన మేలు, ఆరోగ్యపరమైన మేలు, ఉద్యోగపరమైన మేలు, వివాహపరమైన మేలు, సంతానపరమైన మేలు, మరి తర్వాత నీకు ఏది కొదవగా ఉందో ఆ కొదవలు తొలగించబడాలి, మేళ్ల చేత నీవు నింపబడాలి అంటే మనము ఏమి చేయగలగాలి? ఆ మేలు పొందుకునే స్థలం ఏది?
దేవుని యొక్క మందిరము. అందుకోసమే ఈ మందిరానికి మనము ఈ మందిరం ఈ విషయంలో మనకు ఆసక్తి ఉండాలా, లేకపోతే ఆసక్తి లేకుండా ఉండాలనా? ఆసక్తితో దేవుని యొక్క మందిరానికి మనము వచ్చేటువంటి వారిగా ఉండాలి. చివరిగా మనం చూసుకుందాం 36 అనుకుంటా కీర్తనలు. ఒక్క నిమిషము. ఆ 36:8. తర్వాత అమ్మా ఇంకొకటి 60. జీవపు ఊట కలదు. చాలు నాన్న, ఇంకొకటి చూపిస్తాను. 65 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. హల్లెలూయా. ఏమని వాక్యం సెలవిస్తుంది? ఇక్కడేమో మందిరము యొక్క సమృద్ధి చేత నీకు ఎలాంటి కొరత ఉన్నా ఇక్కడ ఏముంది? పక్కన వాళ్ళతో చెప్పండి. సమృద్ధి, సమృద్ధి, అన్ని రకాలైన సమృద్ధి, అన్ని రకాలైన సమృద్ధి కదా. చాలామంది మాకు చాలా ఇబ్బందులు. ఎందుకు ఇబ్బందులు? సమృద్ధి అయినటువంటి స్థలంలోకి వచ్చి నువ్వు తోక్కొని నువ్వు దాన్ని గనిని ఓపెన్ చేసుకొని నువ్వు తీసుకోవడం లేదు. నీకు కావలసినవన్నీ ఈ స్థలంలో ఉన్నాయి. ఇక్కడ సమృద్ధి అయిన స్థలము. నీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యము కావాలన్నా, సంతానము కావాలన్నా, పంటలు కావాలన్నా, వర్షాలు కావాలన్నా, నీ బోర్బావిలో నీరు కావాలన్నా, నీ చేతి పనులలో ఆశీర్వాదం చూడాలన్నా, ఇది సమృద్ధి అయిన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం తన ఆవరణములలో ఏర్పరచుకునేటువంటి వారు ధన్యులు. మేలు చేత మేము తృప్తి పొందుతాం. నీ మందిరము యొక్క సమృద్ధి చేత తృప్త, సంతృప్త, అసంతృప్త. తృప్తికి సంతృప్తికి చాలా వ్యత్యాసం ఉంది. సంతృప్తిగా తిన్నాము, తృప్తిగా తిన్నాము అనే దానికి ఎంత వ్యత్యాసం ఉందో, సంతృప్తి అనే దానికి నీకు అందులో సమృద్ధిగా ఇవ్వబడేటివిగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే చూడండి, భక్తులు, మన పితరులు, వారు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళినారు అంటే పరిగెత్తి 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 దేవుని యొక్క ఆలయానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలములో ఏది నీవు దేవుని చేత మేలు పొందుకోవాలి అనుకుంటున్నావు, నీవు దేవుని చేత సమృద్ధిని కలిగి జీవించాలి అనుకుంటున్నావు, దేవుని ద్వారా నువ్వు సంతృప్తి కలిగి నీ జీవిత కాలం అంతా నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావు, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? గట్టిగా చెప్పండి. దేవుని మందిరమునకు, దేవుని మందిరానికి. అందుకోసమే దేవుని యొక్క మందిరము, ఈ మందిరం సమస్త జనులకు మందిరముగా చేయబడుతుంది. మనమందరము కూడా సమాజముగా కూడుకొని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరము కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఈ కట్టబడిన దేవుని యొక్క ఈ మందిరంలో ఎవరు నివసిస్తూ ఉన్నారు అంటే దేవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవుడు సంచరించేటువంటి స్థలమై ఉంటుంది. అందుకోసమే మనం చూస్తున్నాం, హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 ఏమని సెలవిస్తుంది? సమయోచితమైన సహాయము పొందుటకు మీరందరూ కూడా ధైర్యముతో దేవుని కృపాసనము నొద్దకు చేరుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికన్నా పోవాలంటే భయం భయం. అయ్యో మరి నాకు మంచి గుడ్డలు లేవే, అయ్యో నా దగ్గర మంచి డబ్బులు లేవే, అయ్యో నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు వాళ్ళకున్నంత హోదా లేదే. కానీ నా దేవుడు దేనిని చూచేవాడు కాదు. ఆయన
ఆయన యొద్దకు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, రోగంలో ఉన్నా, కరువులో ఉన్నా, వ్యాధితో ఉన్నా, నువ్వు శత్రువు చేత పీడించబడుతున్నా, ఆయన మందిరంలోనికి నువ్వు పరిగెత్తుకొని వచ్చినావంటే ఆయన రెక్కలు నిన్ను ఆవరించి కప్పేట్టుగా నీకు సంరక్షణను, భద్రతను, మేలును కలగజేసేవిగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే మనమందరము కూడా ఎక్కడ మనము ప్రవేశించాలి అంటే దేవుని యొక్క మందిరంలో. అందుకే ఆయన రాజు సొలొమోను రాజు, ఆయన దేవుని యొక్క ఆలయాన్ని గంభీరంగా కట్టినాడు. ఆ రాజు సైతము సమాజముగా ఏ ప్రజలకైతే రాజుగా ఉన్నాడో ఆ ప్రజల మధ్యలోనే ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు? నేను రాజు కదా, నేను రాజరికంలో ఉన్నాను కదా, నా హోదా ఏమి, అన్నిటినీ పక్కన పెట్టి ఇది దేవుని యొక్క ఆలయం, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరమని అందరితో పాటు మోకరించాడు. చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన తన జీవితంలో ఏ మేలు, ఏ అనుభవాలు పొందుకున్నాడు. ఈరోజు అగాపే సంఘానికి కూడా బిడ్డ, మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? మందిరం అంటే సొంత పనుల దగ్గరికి వెళ్తూ ఉన్నారా? మందిరం అంటే నీకు వీలైనప్పుడు వచ్చే స్థలము కాదు, నీకు వీలు లేనప్పుడు కూడా వీలు చేసుకొని వచ్చేటువంటి స్థలం. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. ఈ స్థలములో దేవుని యొక్క కనుదృష్టి మనందరిపైన ఉంది. ఈ స్థలములో ఆదుకునే హస్తం, సహాయము చేసే హస్తం, ఆధారమైనటువంటి హస్తము, స్వస్థపరిచే హస్తము, ఆశీర్వదించే హస్తము ఈ స్థలము పైన ఉంది. హల్లెలూయా కదా. ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ చీడ వచ్చినా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఆలయములోనికి. నీకు న్యాయం జరగాలంటే ఎక్కడికి రావాలి? నీ పాపాలు క్షమించబడాలంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కదా పోపులు ఉండేవారు. నేను ఈ పాపం చేసినానని పోయి నీ పోపు చెవులో చెప్తే ఆ పోపు నన్ను ఏం చేయాలి? ఫాదర్ ఏం చేయాలి? క్యాథలిక్ ఫాదర్ క్షమించేవాడు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. యేసుకు మనకు మధ్యలో మార్గం సరళం చేయబడింది. యేసయ్యా, నేను ఘోర పాపిని, నా పాపాలు క్షమించు, నీ ఫలానా పాపం చేసినాను, ఫలానా విషయాల్లో నేను ఈ విధంగా జీవించినాను, ఈ విధంగా బ్రతికినాను, నన్ను క్షమించు అంటే బిడా, అది ఎంత ఘోర పాపమైనా, ఎవరు క్షమించలేని పాపమైనా, నా రక్తంతో నిన్ను శుద్ధి చేసినాను, నేను క్షమించినాను, నీవు నా కుమారుడవే, నా కుమార్తెవే అని చెప్పగలుగుతుంది స్థలం. హల్లెలూయా. అర్హత లేని వారిని అర్హులుగా చేస్తుంది, యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి అయిన మేలు, సమృద్ధి అయినటువంటి సంతృప్తిని కలుగజేసేటువంటి ఈ యొక్క స్థలానికి మనం ఏ విధంగా రావాలి? ఏ విధంగా రావాలి? ఏ విధంగా రావాలి? ఆ శక్తితో రావాలి. ఒక్క విషయం నేను మీకు చూపిస్తాను. సామెతల ప్రసంగి గ్రంథము 1వ వచనం చదువుకుందాం. అమ్మ, ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. ఇది వచ్చే వారము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, అక్కడ మందిరానికి వచ్చినప్పుడు మనకు న్యాయం తీర్చబడతాయి, క్షమించబడతాయి. వర్షాలంటే వర్షాలు, కరువు కటకలు తొలగిపోవాలంటే తొలగిపోతాయి. వ్యాధే కానీ, బాధే కానీ, అది ఏదే కానీ తొలగించబడేదిగా ఉంటూ ఉన్నది. శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించబడేటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. ఈ స్థలములో మనకు మేలులు జరుగుతాయి. ఈ స్థలానికి వచ్చేటువంటి మనము, ఈ గ్రంథాన్ని ఎవరు రాసినారు? ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాసినారు? అక్కడ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాసినారు చెప్పండి? వెరీ గుడ్. అట్లా క్లూ ఇస్తే మీరు ఖచ్చితంగా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 3 గ్రంథాలు రాసినారు. 1 పరమగీతాలు, వెరీ గుడ్, సూపర్. 2 ప్రసంగి, 3 వెరీ గుడ్ సామెతలు, ప్రసంగి,
పరమగీతాలు. హల్లెలూయా. ఈ ఇక్కడ అక్కడ ప్రార్థన చేసిన వ్యక్తి సొలొమోనే. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు సొలొమోను ద్వారా ఈ విషయాలను రాయిస్తున్నాడు. ఇక్కడ కూడా చూడండి, మందిరానికి వెళ్తే నీకు ఇన్ని ధన్యతలు ఉన్నాయి, అందుకే నేను ఏం చేయాలి, మరి ఎన్ని పనులున్నా, ఎంత ముఖ్యమైనది ఉన్నా, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి మోకరించి చేతులెత్తి, నీకు అంత ఇంపార్టెంట్ అయితే కనీసం ఒక 2-10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో మోకరించి, ఇట్లా చెప్పింది కదా అని ఇంక అందరూ రావడం వెళ్ళడమేనా? మనోళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తాం, నీవు దేవుని మందిరంకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని, హల్లెలూయా, నువ్వు ఏ ప్రవర్తనతో వచ్చినా నా దేవుడు క్షమిస్తాడు. ఈ స్థలం అలాంటి స్థలం. అయితే ప్రవర్తన అనేది మన మాట, మన చూపు, మన వినికిడి, మన యొక్క విషయాలంతటినీ కూడా తెలియజేస్తుంది. ఈ ప్రవర్తన, నీవు దేవుని మందిరంకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని, మాట ఎందును, క్రియ ఎందును, విశ్వాసమందును, ప్రవర్తన ఎందును, దానిని బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించకూడదు అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి ఏం చేయకూడదు, ఎవరు కూడా తృణీకరించకూడదు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, నీ ప్రవర్తన అంతటిని, ప్రవర్తన అంటే నడవడి. ఒక్క మాటలో చెప్పాలంటే, అవునా, నడవడి. మనము నడుచుకునేటువంటి విధానం, మనము నడుచుకునే విధానం అంట చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎక్కడికి వచ్చేటప్పుడు? మందిరానికి వచ్చేటప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంటే మనము దేవుని చేతికి అప్పగించబడాలి. రెండోదిగా అప్పగించుకున్నటువంటి నీవు మనము ఏం చేయాలంటే, ఏదైతే బోధించబడుతుందో దాని ప్రకారంగా వెళ్ళాలి. నేను ప్రవర్తన విషయంలో ఒక్క మాట చెప్పాలి అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తన అంటే ఏమని చెప్పినాను? నడుచుకోవడం. హల్లెలూయా. నీవు మందిరంకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. స్కూలుకు వెళ్ళేటప్పుడు మన పిల్లలను మనం ఏం చేయాలి? డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? మన పనులకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ప్రవర్తన విషయంలో టైం ఫంక్షువాలిటీ కూడా ఉంటూ ఉన్నది. ఏముంటా ఉంది? టైం. హల్లెలూయా. అంటే చూడండి, మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మనము దేవుని యొక్క ఆలయానికి వచ్చే విషయములో, ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకు జరుగుతుంది? మళ్ళీ మీ పిల్లలకి స్కూల్ ఎన్ని గంటలకి? మళ్ళీ మీ పిల్లల్ని స్కూల్కి ఎన్ని గంటలకు రెడీ చేసి పంపిస్తారు? మీకు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఏ టైంలో ప్రారంభం అవుతాయి? మా షాలు అయితే కింద టైం అయింటుంది కదా, బ్రష్ కూడా వేసుకోడు, టిఫిన్ కూడా చేయడు, వెంటనే డ్యూటీకి జాయిన్ అయిపోతారు. చూడండి, అంటే మన స్కూలే కానీ కాలేజే కానీ మనం ఫలానా బస్సుకి రిజర్వేషన్ చేయించుకుంటాం. ఏం చేస్తాము? ఆ టైం లోపే ప్రతి దానికి మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా నడుచుకుంటాం, రైట్ టైంలో వెళ్ళిపోతాం. అయితే దేవుని ఆలయం విషయంలో నేను చెప్పను, ఇంకా మీరే ఒక్కసారి అందుకోసమే నేను పాస్టర్ మాట్లాడుకున్నాము. మరి అందరినీ అడిగి 9 అంటే 10కి వస్తారు, 10 గంటలంటే 11 గంటలకు వస్తారు. ఎట్లా చేయాలని మాకైతే సతమతం. హల్లెలూయా. అందుకోసమే దేవుని మందిరానికి వచ్చే విషయంలో మన ప్రవర్తన అంతటిని ఏం చేయాలి అంటే, ఇక మన స్కూల్ అవర్స్లోనే పిల్లల్ని పంపిస్తాం, ఇంటర్వెల్లో పంపొచ్చు కదా, తర్వాత లంచ్ అవర్ తర్వాత పంపొచ్చు కదా. పంపుతామా? అయ్యో క్లాసులు మిస్ అయ్యా, హోంవర్క్ హెవీ అయిపోతుంది. కానీ చూడండి, ఒక విషయం మనం గమనించాలి. దేవుని యొక్క ఆలయాన్ని మనము ఎంత ప్రేమిస్తున్నామో దేవునిలో ఉన్న దీవెనలు
దేవుని మందిరములో ఉన్న సమృద్ధి, దేవుని మందిరములో ఉన్నటువంటి మేలులన్నీ కూడా అంత సమీపం నాకు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక యవ్వన బిడ్డ ఈ విధంగా చెప్తూ ఉంటే, ఆంటీ మొదట వచ్చినందుకు ఒకటే జీతం, మధ్యలో వచ్చినందుకు ఒకటే జీతం, సాయంకాలం 5 గంటలకు పని వదిలిపెట్టేటప్పుడు వచ్చినందుకు ఒకటే జీతమే కదా, మరి ఎప్పుడు వస్తే ఏమి ఆశీర్వాదానికి వస్తే సరిపోదా? హల్లెలూయా నాన్న, మంచి సంగతి అండి అది. దేని విషయంలో ప్రభు మాట్లాడినాడు అంటే, ఇప్పుడు రక్షణ పొందిన వానికి పరలోకం ఉంది, మధ్యలో రక్షణ పొందిన వానికి, తుది శ్వాస వదిలేటప్పుడు పొందిన వానికి, తమ పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మన దేవుని రాజ్యంలో మనకి స్థానం ఉంది. ఆ విషయంలో చెప్పిండేది మనకి ఎట్లా అనుకూలమైతే అట్లా ఏం చేస్తాము, మలుచుకుంటాం. ప్రియులారా, ఒక్కసారి బాగా వినండి. క్రమంగా వెళ్ళేటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారు, మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళొచ్చే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లాస్ట్కి అట్లా పోయి ఇట్లా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క ఆలయానికి మనం వచ్చేటప్పుడు ఆలయ విషయంలో మనము ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుంచి లాస్ట్ వరకు ఉండేటువంటి వానికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు, మధ్యలో వచ్చినవానికి సగం, చివరికి వచ్చినటువంటి వానికి అంటే మళ్ళీ మా దేవుడు అంత పక్షపాతి కాదు అని మనము చులకన చేసుకొని ఎప్పుడంటే అప్పుడు రావడం కూడా. కాబట్టి ప్రియులారా, మీరు ఏ సమయానికి వస్తున్నారో మీ టయాలు మీరే ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. నేను ఈ టైం ఆరాధన ఈ టైము, మరి నేను వచ్చేది ఏ టైం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రభు చెప్పేదంటే, నీవు మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క మందిరములో ఈరోజు ప్రభు రాత్రి భోజనం కూడా ఉంటూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. నీ యొక్క మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి, ఈ యొక్క స్థలము బహు గొప్పది అని, ఈ స్థలములో దేవుడు నివసించు స్థలమని, ఈ స్థలములో మేము చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దానికి అంతటికీ నాయన తండ్రి మాకు జవాబులు అనుగ్రహించబడతాయని మేము అనేక సత్యాలు నేర్చుకున్నాం. దేవా, ఈ స్థలంలో ఎవరైతే న్యాయం కావాలని వచ్చారో వారికి న్యాయము జరుగును గాక, న్యాయము జరుగును గాక. ప్రభా, ఎవరైతే ఎవ్వరూ నన్ను ఈ తప్పును బట్టి నన్ను చేరదీయట్లేదు, దగ్గర తీసుకోవట్లేదు, దేవుడు నన్ను క్షమిస్తాడని ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని ఉన్నారు, నమ్మదగిన నా యేసయ్య వారి పాపములు యేసు రక్తముల చేత కడగబడి క్షమించబడును గాక. దేవా, మీకే స్తోత్రాలు. ఎవరైతే కొరతలో ఉన్నారో నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారు సంతృప్తి పరచబడుతురు గాక. ఎలాంటి తెగులే కానీ, వ్యాధే కానీ, బాధే కానీ, ప్రభా నేతర కష్టమే కానీ, నష్టమే కానీ, తెగులే కానీ ఏది ఉందో వారికి స్వస్థత కలుగును గాక. దేవా, ఏ శత్రువు చేత వారు పీడించబడుతూ ఉన్నారు, ఏ అపవాది చేత వారు పీడించబడుతూ ఉన్నారు, ఏ మాట మంత్ర శక్తుల చేత, కీడు చేత వారు పీడించబడుతున్నారు, శత్రువు చేతిలో నుంచి నా బిడలు విడిపించబడుతురు గాక. వారికి జయము కలుగును గాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.